హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇరుముడి సెకండ్ పార్ట్ 2 అండి. వీడియో అయితే మొత్తం చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఈ స్వామి కూడా కన్నే స్వామి, అంటే ఫస్ట్ టైం మాల వేశాడు. సో అందుకే ఈ స్వామికి కూడా ఇరుముడి కడుతున్నారు. సో ఇలా ఇరుముడి అందరి స్వాములకి కట్టే వరకు కూడా భజన చేస్తూనే ఉంటారు ఆపకుండా. పూజ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. సో అందుకే అందరి స్వాములకైతే అక్షంతలు ఇచ్చి అందరి స్వాములను అయితే కూర్చోమన్నారు పంతులు గారు. సో ఇక్కడ వచ్చేసి అందరూ స్వాములు అయితే కూర్చున్నారు. ఇంకా వీళ్ళు కూర్చొని పూజ చేస్తూ ఉండాలి. సో అలా అన్నట్టు ఇంకా అయితే పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరికి ఇరుముడి అనేది కట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ ఒక స్వామికి అయితే ఇరుముడి అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా ఎంతమంది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఎంతమంది రిలేటివ్స్ వస్తే అంతమంది ఇరుముడిలో బియ్యం అనేది వేయొచ్చు. అది ఎంతో అదృష్టం పుణ్యం అనేది ఉండాలి ఆ ఇరుముడిలో మనం బియ్యం వేయాలంటే. సో ఎందుకంటే ఇవి కొండగట్టుకు వెళ్తాయి. ఇరుముడి వచ్చేసి చిన్నపిల్లలు కూడా వేయచ్చు. సో ఇలా అన్నట్టు ఇప్పుడైతే వీళ్ళందరికీ కూడా ఇరుముడులు కట్టిన తర్వాత ఒక్కొక్కరికి కడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు కట్టుకొని లోపల టెంపుల్ లోపల పెట్టి ఇరుముడి పెట్టిన తర్వాత ఇంకా వీళ్ళు కొండగట్టుకు బయలుదేరడం కోసం అయితే ఇప్పటి నుంచి ఇంకా సిద్ధం అవుతున్నారు. బయట ఈరోజు వెదర్ అయితే ఫుల్ వర్షం వస్తుంది. ఇంకా ఇలా ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అందరు ఇరుముడులు కూడా ఇలా కట్టుకున్నాక వీళ్ళకి భిక్ష అయితే రెడీ చేసి పెట్టారు. ఇలా ఇరుముడులు మొత్తం అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు భిక్ష చేసుకొని అప్పుడు ఇంకా కొండగట్టుకు అయితే స్టార్ట్ అవుతారు. సో ఇక్కడ వచ్చేసి మా తాతకి తాత స్వామి ఇరుముడి కడుతున్నారు. సో ఇలా అన్నట్టు ఇంకా అందరు ఎంతమంది స్వాములు ఉంటే అంతమందికి ఇలానే ఇరుముడి ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే కన్నె స్వాములు అంటే ఫస్ట్ టైం స్వామి అయిన వాళ్ళకి ఫస్ట్ కూర్చోపెట్టి ఇరుముడి కడతారు. అలాగే సెకండ్ టైం అండ్ థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం అలా పెద్ద స్వాములు గురుస్వామి అని ఉంటారు కదా, అలా అన్నట్టు ఫస్ట్ చిన్న స్వాముల నుండి పెద్ద స్వామి వరకు అలా కడతారు. ఇలా అందరూ కూడా ఇరుముడి ఇలా బియ్యం అనేది ఇరుముడిలో అయితే పొయ్యాలి. 3 టైమ్స్ ఇలా ఒకసారి పట్టుకొని 3 టైమ్స్ ఇలా 3 టైమ్స్ పొయ్యాలి. సో అలా అన్నట్టు చూసారా, ఇలా ఇరుముడి అయితే ఇలా సిద్ధం చేసి అరటి కర్పూరం బిళ్ళలు ఇక్కడ వెలిగే దీపం అయితే అది ఫస్ట్ ఇరుముడి కట్టడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇరుముళ్ళు కట్టడం అయిపోయేంత వరకు కూడా ఆ దీపం కొండెక్కకుండా చూసుకోమని చెప్పారు పంతులు గారు. అందులో అరటి కర్పూరం బిళ్ళలు వేస్తూనే ఉండాలి. ఆ దీపం అయితే అసలు కొండెక్కొద్దు అని చెప్పారు. ఇలా కొన్ని మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు ఇలా ఇరుముడికి వెళ్తే. చూసారా, ఇలా ఇక్కడైతే ఇంకా ఇప్పుడు అందరు కూడా అలానే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి వచ్చి ఇలా లోపలైతే పెడతారు. ఇలా అందరికీ అయిపోయేంత వరకు కూడా ఇలా భజన చేస్తూనే ఉండాలి ఇరుముడి కట్టేటప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్వామి, అందరి స్వాములది కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫుల్ వీడియోస్ అయితే చూడండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీకు తెలుసా ఈ పద్ధతి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి, నాకైతే అలా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మా విషయంలో అయితే మాకు అలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఆంజనేయ స్వామి భక్తులు ఎంతమంది ఉన్నారో వీడియోకి అయితే లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని. ఇలా చూసారా, అరటి కర్పూరం బిళ్ళలు వేస్తూనే ఉండాలి. ఆ దీపం అసలు కొండెక్కొద్దు అని చెప్పారు పంతులు గారు. అలా జాగ్రత్తగా దీపంలో అరటి కర్పూరం బిళ్ళలు వేస్తూనే ఉన్నాము. ఇలా ఎవరు ఇరుముడి కట్టుకుని ఇలా ప్రదక్షిణాలు చేసి గుడి చుట్టూ మాత్రం తిరగాలి. చూసారా, ఇలా అందరూ కూడా వచ్చారు. ఇంకా వర్షం చాలా ఉందండి, వర్షం లేకపోతే చాలామంది వచ్చేవాళ్ళు. ఇంకా అందరికీ ఇరుముడి కట్టడం అయిపోయాక పంతులు గారు అయితే ఇలా శతగూపం పెడుతున్నారు అందరికీ. చూడండి, ఇప్పుడు అందరి స్వాములకి ఇరుముడి కట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా కొంతమంది స్వాములు ఇయర్ అయితే మిస్ అయ్యారు, కొంచెం వాళ్ళకి అంటే కుదరలేదు. ఇంకా స్వాములు ఎక్కువనే ఉంటారు, బట్ కాకపోతే కొంతమంది స్వాములకి కుదరలేదు. చూసారా, ఇలా అందరికీ అయితే వచ్చిన వాళ్ళకి కూడా స్వాములతో పాటు మేము వెళ్ళాం కదా, మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా పంతులు గారు అయితే శతగూపం పెట్టారు. ఇలా శతగూపం పెట్టాక తీర్థం కూడా ఇచ్చారు. ఇలా స్వాములందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు ఆంజనేయ స్వామికి. వాళ్ళ ఒక కండవ అనేది పంచ అనేది ఉంటుంది కాబట్టి అది ఇలా కింద వేసుకొని, మరి కింద కాకుండా ఇలా సాష్టాంగ నమస్కారం అయితే ఒకరి తర్వాత ఒకరు సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి వీడియో లెంతీ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. వాళ్ళకి
నైవేద్యము తీర్థము తీసుకున్నాక ఇలా అందరు ఇంకా మనమైతే మనకు తోచినంత మనము డబ్బులు ఫ్రూట్స్ అలా పెట్టవచ్చు అన్నట్టు. 11 రూపీస్, 21 రూపీస్, 51 రూపీస్, 500, 100 ఇష్టం మనకి ఎంత తోచినంత మనము ఇలా పెట్టి పండ్లు కూడా పెట్టి డబ్బులు కూడా ఇలా పెట్టాలి. మా అన్విక కూడా అందరి స్వాములకి పెట్టి జై శ్రీరామ్ అంటుంది. ఇక్కడ ఇంకా వచ్చేసి మా అమ్మమ్మ అయితే స్వాములకి బట్టలు పెడుతుంది అన్నట్టు. సో ఇంకా అందరి స్వాములకి కూడా వాళ్ళ అత్తగారులు ఇలా బట్టలు అయితే తీసుకొచ్చి పెట్టారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.